హాయ్ అండి. ఈరోజు అన్నీ ఇంట్లో ఉండే వాటితో స్నాక్స్ చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? ఇడ్లీ ఉల్లి బోండా విత్ కాంబినేషన్ టమాటా కొత్తిమీర పచ్చడి. అది ఎలా చేయాలో చూసేయండి. గిన్నెలో ఇడ్లీ రుబ్బుని వేసేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 4 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వాటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చిటికెడు సోడా గుండ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా చేత్తో రౌండ్ బాల్స్లా చేసుకొని బోండాలో వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెండు వైపులా తిప్పేసుకుంటూ బాగా వేగిన తర్వాత ఫ్రెష్ అయిన పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుందాం. బాణీలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. వేగిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. ఆ కొత్తిమీరని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసేసుకొని టమాటాలు బాగా మగ్గనవ్వాలి. ఇలా మగ్గిన తర్వాత పంచదార ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాను రోట్లో వేసేసుకొని దంచేసుకోవాలి. తర్వాత ఇలా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని బాగా దంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరిని కూడా వేసుకొని ఇలా రుబ్బేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు బొండాలో టమాటా కొత్తిమీర పచ్చడి నంచుకుంటే అబ్బాయిలే ఉందండి. మీరు ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.